హలో! మరలా వచ్చేసాను. మన జెనరిక్ స్టోరీస్ ప్రతిరోజు వింటాము. ఆ జెనరిక్ స్టోరీస్ వినడానికి. సో, అలాంటి ఒక కొత్త స్టోరీతో మీ అందరినీ ఎంజాయ్ చేయించడానికి ఈరోజు కూడా ఒక కొత్త స్టోరీతో వచ్చేసాను. సో, మనందరం ఈరోజు మరలా మిమ్మల్ని, మీ అందరిని పక్షుల్లాగా ఎగురుకుంటూ ఒక అడవిలోకి తీసుకెళ్తాను. ఆ అడవి సూపర్‌గా, పచ్చగా, ఎంతో హాయిగా ఉండే అడవిలోకి మనందరం కలిసి మరలా పక్షుల్లాగా ఎగురుతూ వెళ్దాం. ఎంతో బావుంది కదా! అసలు ఆ ఆలోచనే సూపర్‌గా ఉంటది కదా! ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనం ఎప్పుడు అబ్బా! కొంచెమన్నా హాయిగా ఇలా ఊపిరి పీల్చుకొని, ఆహా! ఈరోజు చాలా బావుంది అన్నది చాలా తక్కువగా వింటాం. సో, ఇలాంటి టైంలో ఒక మంచి, చక్కని, ఆహ్లాదకరమైన స్టోరీ విన్నామనుకోండి, మన డే కూడా సూపర్‌గా అనిపిస్తది. మీ అందరికీ చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటది. సో, అదే నా ప్లాన్ కూడా. దీంట్లో నా స్వార్థం కూడా ఉందండోయ్! ఏంటంటే, మీ అందరికీ కథలు చెప్తూ నేను కూడా హాయిగా, సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకు ఈ పనిలో చాలా హ్యాపీనెస్ ఉంటది. ఐయామ్ ఎంజాయింగ్ దిస్. అందుకే మీకు మంచి మంచి కథలు చెప్పడమే నాకు చాలా ఇష్టం. ఓకే. సో, ఇంకా ఆలస్యం చేయకుండా పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద చిట్టడవట. ఆ అడవిలో చాలా పక్షులు ఉండేవట. అంటే చిలుకలు, పావురాళ్ళు, ఇంకా చెప్పండి. అడవి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? బాతుల కొలను, కాకులు, ఇక బర్డ్స్‌లో ఉండే గద్దలు మొత్తం సూపర్‌గా ఉండేదట ఆ అడవి. అయితే ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే నీకొక ట్విస్ట్ ఇక్కడే. అయితే ఆ అడవిలో ఒక బాతు ఒక కొట్టు పెట్టుకుందట. కొట్టంటే ఇలాంటి కొట్టు కాదండోయ్. ఆ కొట్టులో గింజలు దొరుకుతాయంట, కందిపప్పు దొరుకుతదట, ఇంకా పక్షులకు కావలసిన అన్ని ధాన్యాలు ఆ కొట్టులోనే దొరుకుతాయట. ఇంకేముంది? అన్ని పక్షులు వచ్చేసి బాతు కొట్లో అన్నీ కొనుక్కునేయట. కానీ బాతు ఒకటి రాసిందట, బోర్డు పెట్టి ఒకటి రాసి పెట్టిందట. ఏంటది? ఇక్కడ అప్పు అడగవద్దు. అంటే మీ దగ్గర డబ్బులుంటేనే వస్తువు తీసుకెళ్ళండి, అంతేకాని అరువు అడిగి నన్ను విసిగించకండి. మీరు రోజు వచ్చి సామాన్లన్నీ తీసుకెళ్తారు, కానీ డబ్బులు అడిగితే నాకు హెడేక్ వస్తుంది. మీ చుట్టూ తిరిగి తిరిగి డబ్బుల కోసం నా కాళ్ళు అరిగిపోతాయి. సో, అందుకని ఎవ్వరు అప్పు అడగకూడదు ఈ కొట్టుకొచ్చినప్పుడు అని బాతు కండిషన్ పెట్టేసిందట. ఆ కండిషన్‌తో పాటు ఒక బోర్డ్ కూడా పెట్టేసిందట. ఇంకేముంది? అందరూ ఇంకొక దారి లేదు వాటికి. ఎందుకంటే వీటన్నిటికి దగ్గరగా తక్కువ రేట్‌లో వాళ్ళకి దొరికేది ఏంటమ్మా అంటే బాతు కొట్టులో ఉన్న ధాన్యాలే. అందుకోసం అందరూ చచ్చినట్లు ఆ బాతు కొట్టుకొచ్చి అది అడిగినన్ని డబ్బులిచ్చి
సామాన్లు తీసుకొని పోతూ ఉండేవాళ్ళు. ఇట్లా రోజు గడుస్తుంది. బాతుకొట్టుకు ప్యారెట్ అంటే చిలుక. చిలుక ఎలా ఉంటుంది? సో బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్ గ్రీన్గా ఉండి మంచిగా ఫ్లై చేస్తూ ఉంటుంది. సో చిలుక, పావురం మొత్తం మూకుమ్మడిగా వచ్చి అక్కడే కొనుక్కొని సూపర్గా బిల్లు కట్టి అన్ని ముక్కుతో పట్టుకొని ఎగిరేసి వెళ్ళిపోయేవాళ్ళట. సో ఇలా జరుగుతూ 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 కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఒక కాకి ఈ వ్యాపారాన్ని మొత్తాన్ని గమనించింది. ఎందుకు? ఇది ఒక్కటే ఇక్కడ బిజినెస్ చేస్తుంది, ఇది ఒక్కటే ఇక్కడ అన్నీ అమ్ముతుంది, లాభాలు పొందుతుంది. ఎందుకు ఇది ఒక్కటే లాభపడుతుంది? మనం కూడా ఇలాంటి బిజినెస్ పెట్టాలి, లాభాలు పొందాలి అన్న ఆలోచన కాకికి వచ్చేసింది. ఇంకేముంది, ఆ ఆలోచన రావటమే ఆలస్యం. కాకి ఇక తన కొత్త కొట్టు కోసం ఆలోచిస్తూ ప్లేస్ను వెతుకుతుందట. అది ఏమనుకుంది, సరే ఎనీవే నాకు బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, నేను కొట్టు పెడితే అందరూ వచ్చేసి నా కొట్లోనే కొంటారు. అప్పుడు దీని కొట్లో గిరాకీ మొత్తం పోతుంది. సో ఇది చాలా బాగుంది, మొత్తం ఇక్కడున్న బిజినెస్ మొత్తం నేనే కవర్ చేస్తాను, ఈ కాకి ఈ అడవిలో రాజుగా ఎదుగుతుంది అనేసి ఒక పెద్ద ప్లాన్ని మనసులో ఊహించుకుందట. ఊహించేసుకొని ఇక కలలు కంటూ అది కొట్టు పెట్టేసిందట. సో కొట్టు పెట్టిన తర్వాత ఇక వస్తారు కదా, దీనిక చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరి ఫ్రెండ్సు నా కాకికి ఉన్న అందరి ఫ్రెండ్సు వచ్చి కాకి కుట్లోనే కొంటారు కదా, నార్మల్ అది. సో దీంతో ఏమైంది, ఈ బాతు కొట్టుకు వచ్చే గిరాకీలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చాయి. సో బాతు ఏమంది, సరేలే ఏం చేస్తాం, దాని వ్యాపారం దానిది, నా వ్యాపారం నాది, లెట్ హర్ టేక్ కేర్, మన బిజినెస్ మనం చేసుకుందాం, దాని బిజినెస్ అది చేసుకుంటుంది, ఎంత వస్తే అంత మిగులుతుంది అనేసి అది సరే అని దాని వ్యాపారం అది చేసుకుంటూ నడుస్తుందట. అయితే ఈ కాకి కొట్టుకొచ్చే కాకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక్కడే అసలైన తలనొప్పులన్నీ ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి షాప్లో కొనడంతో పాటు అప్పులు కూడా పెడతారు. మళ్ళా అప్పు ఇవ్వమని మనం అడగను లేము, వాళ్ళ గుర్తు పెట్టుకొని టైంకి ఇవ్వను లేరు. సో ఇదే పరిస్థితి ఈ కాకికి కూడా దాపురించేసింది. సో కాకి ఏంటి పెట్టింది, కొట్టు పెట్టింది. ఇక ఫస్ట్ రోజే ఒక పావురం ఫ్రెండ్ వచ్చిందట. వచ్చి కాకి ఇవి ఇవ్వు అని ఒక పెద్ద చాట పాత్రం అంత లిస్టు తెచ్చిందట. ఎలాంటి లిస్టో తెలుసా, మనం మెగా మార్ట్కి డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని ఒక పెద్ద బండి కట్టుకొని పోతాం కదా, అలాంటి బండితో అది వచ్చిందట. ఇదంతా చూసి వారేవా నా కొట్లో ఇన్ని సామాను కొంటుందా, సూపర్గా బిజినెస్ అవుతుంది అనేసి అది మొత్తం కట్టి దానికి ఇచ్చేసిందట. అది ఫైనల్గా ఇస్తాలే, నా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి, మళ్ళా వచ్చినప్పుడు ఇస్తానని అది సరుకులన్నీ తీసుకొని ఎగిరిపోయిందట. కాకి అది చూసి అయ్యో దేవుడా, ఇదేంటి, ఇది నా సరుకులన్నీ తీసుకుపోయిందే, కానీ ₹1 కూడా నాకు పే చేయకుండా వెళ్ళింది అని సో సాడ్గా అయిపోయిందట.
సరేలే చూద్దాం, నెక్స్ట్ మంత్ దాని దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఎట్లయినా వసూలు చేయాలి అని చెప్పి దీని బిజినెస్ని ఇది రన్ చేసుకుంటూ ఉందట. అప్పుడు వెంటనే ఇక మిగతా ఫ్రెండ్స్ ఊరుకుంటారా, మిగతా ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాసాగారు. వచ్చి ఇలానే ఇలానే సరుకులు తీసుకెళ్ళటం, ఏముందిలే నా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి, అవన్నీ మనవే కదా, నువ్వు నా ఫ్రెండు కదా, సో ఎందుకు డబ్బుల కోసం ఆలోచిస్తావు, మన ఇద్దరి డబ్బులు ఎక్కడికి పోతాయి చెప్పు అని చెప్పి మంచిగా అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవట. దీంతో కాకి చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక వస్తువు కొనుక్కొని మనం డబ్బులు పే చేయకుండా వెళ్ళామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వాడికి బిజినెస్ ఎట్లా, వాడు మళ్ళీ తీసుకురావాలంటే డబ్బులు కట్టాలి కదా తెచ్చే చోట. సో దానికోసం కాకి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదట. దీంతో కాకి ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో చాలా దీనాతి దీనంగా బాధపడిపోయి, అయ్యో దేవుడా, వీళ్ళందరూ నాకేదో నా బిజినెస్కి హెల్ప్ చేస్తారు అనుకుంటే చివరికి వీళ్ళంతా కలిసి నా కొంప ముంచేశారు, నా బిజినెస్ని దివాలా తీయించారు అని అలా ఇలా 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 కొట్టుకుందట. చివరికి కాకి బిజినెస్ అక్కడితో సమాప్తమైపోయింది. ఇక మరలా ఎవరు ఉన్నారు, మన బాతు. ఆ బాతు బిజినెస్ మళ్ళీ ఎలా ఉందో చిన్నగా అలానే సాగుతూ మంచిగా వెళ్తూ ఉందట. సో దీన్ని బట్టి మనందరికీ ఏమర్థమైంది, మనం వ్యాపారమే, ఫ్రెండ్షిప్పే అని. ఫ్రెండ్షిప్ని వ్యాపారాన్ని రెండింటిని కలిపారో మీరు మటాష్ అయిపోతారు. ఓహో, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా షాప్కి వచ్చి కొంటారు అని అనుకోకండి. ఇలాంటి అప్పులు పెట్టేవాళ్ళు కొంతమంది దొరికారనుకో, అంతే సంగతులు. ఉన్న వ్యాపారాలన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితే ఇప్పుడు కాకికి కూడా దాపురించింది. సో కాకి చివరికి ఏమి చేయలేని పరిస్థితుల్లో అది దాని వ్యాపారాన్ని మూసేసి ఇంట్లో కూర్చుండిపోయింది. సో ఇలాంటి పరిస్థితి మీకెవ్వరికి రాకూడదు అంటే బిజినెస్లో మీ ఫ్రెండ్షిప్ని మిక్స్ చేసేసి చెయ్యకండి. బిజినెస్సే, మీ ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్గానే ఉంచండి. అప్పుడే మీకు మీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. మీరు బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారు, బాతులాగా అప్పులు ఇవ్వబడవు అని రాసి క్లియర్గా చేయాలనుకుంటున్నారా, లేకపోతే కాకిలాగా నాకే ఫ్రెండ్స్ ఉన్నారు, నేనే సూపర్గా బిజినెస్ చేస్తానని బిజినెస్ చేయాలనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి మరి. సో ఇదన్నమాట ఈరోజు ఒక మంచి స్టోరీ విత్ మంచి మన హ్యాపీ లెర్నింగ్ అన్నమాట. ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా లైఫ్లో. మనం అన్నీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోయిన విషయాలని కొంచెం అప్పుడప్పుడు బ్రెయిన్ని ఇలా రుద్ది వాటిని కొంచెం నిద్రలేపి మన కార్యక్రమాలు మనం సజావుగా చేసుకుంటాం. అదే ఉద్దేశంతో మీ అందరికీ కథలు చెప్పడానికి డైలీ వస్తున్నాను. జనరిక్ స్టోరీ విత్ సంధ్యతో. తప్పకుండా రోజు స్టోరీలు చూడండి. మీలోని చిన్నతనాన్ని, చైల్డ్ని పోగొట్టుకోకండి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన మనస్సు
మన మనస్సులో ఒక చైల్డ్ని ఎప్పుడు తట్టి లేపాలి. అప్పుడప్పుడు చిన్నపిల్లల్లాగా ఐస్ క్రీమ్స్ తినాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని మనం కూడా ఎంజాయ్ చేయాలి. అప్పుడే మనం ఎందుకు బతుకుతున్నాము, దేనికోసం బతుకుతున్నాము అన్న ఒక అవగాహన వస్తుంది మనలో. సో మీరందరూ కూడా లైఫ్లో ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వకండి. ఒకవేళ బోర్ అనిపించిందో మీరు చక్కగా ఒక పార్క్ వెళ్ళండి, ఒక మంచి ఐస్ క్రీమ్ తినండి, ఒక చిన్న ఎంజాయ్మెంట్తో కొంచెం మూడ్ని ట్విస్ట్ చేసుకోండి. అది కుదరకపోతే చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేసి సంధ్యారాణి అని టైప్ చేయండి. నేను వెంటనే 2 సెకండ్స్లో ఎక్కడ ఉన్నా సరే మీ ముందు వాలిపోతాను. ఎందుకో తెలుసా? మీ అందరికీ సూపర్గా కథలు చెప్పటానికి. నా కథలు విన్నారో మీరు ఎక్కడున్నా సరే, లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే, మీరు ఆ ప్రాబ్లంని మర్చిపోయి ఒక్క నిమిషం మీ చిన్నతనంలోకి జారుకుంటారు. సో అందరూ ఈ కథలు చూడండి, హ్యాపీగా ఉండండి. కొద్ది నిమిషాలైనా మంచిగా రోజు చూడండి. మీ మూడ్ని కొంచెం చిల్ చేసుకోండి. లైఫ్లో ఎప్పుడైనా సరే చిల్గా ఉండాలి. అప్పుడే మనం సూపర్గా లైఫ్ని సూపర్గా ఎంజాయ్ చేయగలుగుతాం. చెయ్యండి లైఫ్ని ఎప్పుడూ ఎంజాయ్. లైఫ్ ఉన్నదే ఇంత. అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని దాన్ని ఇట్లా నలిపేయకండి. చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్తో హ్యాపీగా ఉండండి. ఓకే, మనమందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. మీకు ఎంజాయ్మెంట్ కావాలా? క్లిక్ చేయండి, చూడండి, స్క్రోల్ చేయండి. అన్లిమిటెడ్ స్టోరీస్. ఏమి పే చేయని అవసరం లేదు. అన్లిమిటెడ్ స్టోరీస్ని ఎంజాయ్ చేసి పడేయండి. అంతే. మరొక మంచి సూపర్ కథతో మళ్ళా రేపు మనం కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.